హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఆదివారం రోజు వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఆదివారం మార్నింగ్ అయితే లేచేటప్పటికి చాలా టైం అయితే అయిపోయిందనమాట. ఇంకా 8 అయితే దాటేసిందండి. ఇంకా సండే రోజు పిల్లలు కూడా లేవరు కదా, ఇంకా మనకి కూడా మామూలుగా మెలకు రాదు కదా, ఇంకా లేట్గా లేచామన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఏమీ చేయలేదు, ఇంకా బయట నుంచి అయితే తెప్పించేసుకున్నాము. మినపట్టు అయితే తీసుకొచ్చారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసేసాక లంచ్లోకి ఏం చేయాలని అడిగితే ఇంకా చికెన్ చేయమన్నారనమాట. చికెన్లోకి టమాటా రసం కూడా పెడదామని అయితే టమాటాలు అన్నీ తీసేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అందులోకి అల్లం వెల్లుల్లిపాయ అన్నీ కూడా రెడీ చేసేసి పెట్టేసుకున్నానండి. ఈలోపు అయితే రైస్ కూడా వార్చేసాను. రైస్ అంతా వార్చేసి ఒక 5 నిమిషాలు ఇలా పెద్ద మంట పెట్టుకున్నాం అనుకోండి, రైస్ అంతా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఇంకా రైస్ అంతా వార్చేసేసి పక్కన పెట్టేసేసుకున్నాక ఇంకా కర్రీ కోసం అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇంక ఈలోపు అయితే పిండి తీస్తున్నాను అనమాట. ఇంకా దోశ పిండికి అయితే వేసానండి. ఆల్రెడీ ఒక వాయి అయితే తీసేసాను. తర్వాత అయితే మళ్ళీ వేసాను. ఇంకా దోసపప్పుకి అయితే నలుగుతుందనమాట. ఇంకా ఈ పని అంతా చేసుకున్నాక తర్వాత అయితే వంట చేసుకోవచ్చానని చెప్పేసి ఇంక ఇది చేసుకుంటూ అటు వంట కూడా చేసుకుంటూ 2 పనులు అయితే చేసుకుంటానండి. ఇంకా వంట కిచెన్లోనే ఉంటుంది కాబట్టి మనకి గ్రైండరు అంత ఇబ్బంది అయితే ఉండదనమాట. ఇంకా ఇటు చూసుకుంటూ అటు వంట చూసుకుంటానండి. 2 పనులు కూడా ఈజీగా అయిపోతాయి. పప్పు అయితే మెత్తగా నలిగిపోయింది, ఇంకా తీసేస్తున్నాను. ఇంకా దోసపప్పుకి అయితే తీసి పక్కన పెట్టామంటే తర్వాత ఇడ్లీ పప్పుకు వేసుకోవాలి. ఇడ్లీ పప్పుకి వచ్చేసరికి పిండి బాగా మెత్తగా నలగాలన్నమాట. మృదువుగా ఉంటేనే ఇడ్లీ కూడా చాలా మృదువుగా అయితే వస్తాయి. చాలా బాగా వస్తాయి అన్నమాట ఇడ్లీ పిండి మెత్తగా నలిగితే. ఇంక మామూలు రోజుల్లో అయితే పిల్లలు పొద్దుటే స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి తొందరగా లేస్తాం కదండి, 5:15 ఆ టైంకి అయితే లేస్తాం అనమాట. ఇంకా ఆ టైంకి లేస్తాం వలన పని అయితే అయిపోతుందండి. ఇంక ఇంట్లో పని అయిపోతుంది, పిల్లలకు వంట కూడా అయిపోతుంది కాబట్టి అంత పని అనిపించదు అనమాట. ఇంకా ఆదివారం వచ్చేసరికి కొంచెం బద్ధకంగా ఉంటుంది. ఇంకా బద్ధకంగా లేచినప్పుడు అయితే తర్వాత వంట చేసుకుంటూ ఇంకా ఈ పప్పు రుబ్బుకుంటూ ఈ పని అయితే నాకు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందా కామెంట్ చేయండి. ఇంకా నేను ఈ పప్పులు రుబ్బుకుంటాను. ఇంకా దోసపిండి తీసేసాను కదా, ఇంక ఇడ్లీ పప్పుకి అయితే వేసేసాను. టమాటా రసం కూడా పెట్టేసేసానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది. ఇంకా టమాటా రసం సూపర్గా ఉంది కదండి, చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. దీంట్లోకి చికెన్ కర్రీ సూపర్.